ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మన హయగ్రీవుడికి నమస్కారాలు సమర్పించుకుంటూ ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. ముందుగా అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగల యొక్క అంటే సంక్రాంతికి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముఖ్యమైన విషయం, భోగి అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే దక్షిణాయనంలో రాక్షసుల ఆధిపత్యం ఉంటుంది. అది తొలగి ఉత్తరాయణంలో దేవతల యొక్క ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి వారికి స్వాగతం పలకడానికి ఆహ్వానంగా మనం ఈ భోగి మంటలు వేస్తాము అని ప్రాచీనుల యొక్క ఆచారం. రెండోది, సంక్రాంతి నాడు మకర రాశిలో రవి ప్రవేశించడం. మకర రాశిలో రవి ప్రవేశించడం ద్వారా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. మేషం నుంచి మకర రాశి 10వ రాశి, కర్మస్థానం కాబట్టి చాలా పవిత్రమైనది. ఆ సమయంలో పితృదేవతల యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. జన్మజన్మల నుండి వచ్చినటువంటి పాపమంతా కూడా మాతా పితృహు సేవనం అన్నట్లుగా పితృదేవతల్ని సేవించడం ద్వారా మనం తరిస్తాము అనేటువంటి ఉద్దేశం చేత ఆ మహాపుణ్యకాలంలో పితృదేవతల రుణం తీర్చుకోవడం కోసం సంక్రాంతి పండుగ నాడు మనం ఆచరిస్తాం. తరువాత ఉత్సవాలు, అనేకమైన ప్రాంతీయ ఆచారాలను బట్టి ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటాం. అందుచేత మకర సంక్రాంతి ఇంకొకసారి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మనం ముఖ్యంగా రాశి ఫలాలు తెలుసుకుందాం. దాంట్లో 11 నుంచి 17 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి వార ప్రారంభం, వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వారాంతం అకాల భోజనము, శ్రమ, చికాకులు ఉంటాయి. మరి ఈ రాశి వారికి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా వార ప్రారంభంలో మీకు లభిస్తాయి. కార్యజయం, ఆర్థిక లాభము. వారం మధ్యలో కూడా నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం తప్పనిసరిగా లభిస్తాయి. ముఖ్యంగా ఈ వారం మీకు పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగా పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ పని చేయాలి అంటే మీరే చేయాలి అనేటువంటి పేరు, గుడ్ నేమ్ మీరు తెచ్చుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే సేమ్ టైంలో కొంచెం అనారోగ్య సమస్యలు, అంటే పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు, కానీ వారాంతం అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. చేత ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. మరి విపరీతమైన వ్యయం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎంచేత మిమ్మల్ని పొగిడేవాళ్ళు ఎక్కువ అవుతారు, మీరు బాగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చేత కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో అధికమైన వ్యయం జరిగే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. వస్త్రాల్ని, అలంకారాల్ని, వస్తువుల్ని సమకూర్చుకుంటారు. మానసికమైన ప్రశాంత వాతావరణం తప్పనిసరిగా వారం మధ్యలో కనబడుతోంది. వారాంతంలో కొద్దిగా స్వల్పమైనటువంటి ఆటంకాలు, చికాకులు ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు పండుగ వెళ్ళిన తర్వాత మీరు చేయగలుగుతారు. రాజకీయ పరంగా పర్వాలేదు, వృత్తుల పరంగా కాస్త డెవలప్మెంట్స్ ఉన్నాయి. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వార ప్రారంభం, వారం మధ్యలో కూడా మంచి వ్యాపారం సాగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రాశి వారికి సంఖ్యల్లో 6 ఎక్కువగా వాడుతూ ఉండండి. రంగుల్లో తెలుపు. ఆరాధనలో చూసినట్లయితే మీరు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించుకోవడం. వీలైతే మంగళవారం నాడు కందులు కానీ, కందిపప్పు కానీ దానం చేయండి. విశేషమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నింట విజయం సాధించగలుగుతారు.